గ్రంథం నుండి యోహాను సువార్త 16వ అధ్యాయము 13వ వచనం చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథం నుండి యోహాను సువార్త 16వ అధ్యాయము 13వ వచనం చదువుకుందాం. అయితే ఆయన అనగా సత్య స్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మును సర్వ సత్యములోనికి నడిపించును. ఆయన తానంతట తానే ఏమీ బోధింపక వేటిని వినను వాటిని బోధించి సంభవింపబోయే సంగతులను మీకు తెలియజేయడం. పరిశుద్ధ మహోన్నతుడా చెల్లిస్తూ ఉంటున్నామైనా రాత్రికాల సమయంలో నీ సన్నిధిలో ప్రార్థన చేయడానికి మించినటువంటి కృపను బట్టి నీ స్తోత్రాలు. మాట్లాడువాడను నేను కాదు ప్రభా, నీవు నాతో మాట్లాడాలి, మా అందరితో మాట్లాడాలి. మమ్మలను వాక్యమై ఉండేటువంటి సర్వసత్యములోనికి, సత్యమై ఉండేటువంటి మీలోనికి మమ్మలను పరిశుద్ధ ఆత్మ ద్వారా నడిపించి మహిమ పొందుకోమని యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ముందుగా దేవాది దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా హల్లెలూయా. ఇప్పుడు వచ్చిన మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలను తెలియజేస్తూ ఉంటున్నారు. చదువుకున్నటువంటి వాక్య భాగంలో యోహాను సువార్తలో పరిశుద్ధ ఆత్మ గురించి యేసుక్రీస్తు బోధిస్తూ 16వ అధ్యాయం 13వ వచనంలో అయితే ఆయన అనగా సత్య స్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మును సర్వసత్యంలోనికి నడిపించును. దేవుని బిడ్డలారా, పరిశుద్ధ ఆత్మదేవుని యొక్క కార్యములను తెలుసుకుంటున్నాం. అంటే పరిశుద్ధ ఆత్మదేవుని గురించి మనం ధ్యానిస్తుంటున్నాం. పరిశుద్ధ ఆత్మదేవుడు సృష్టిని కదా, మొదటిగా సృష్టిలో ఆయన ఏ విధంగా నిరాకారంగా ఉన్నటువంటి సృష్టిని దానికి ఒక రూపాన్ని ఇచ్చాడు, దానిలో జీవాన్ని ప్రవేశింపజేశాడు, చీకటిలో వెలుగు ప్రకాశింపజేశాడు కదా, నిర్జీవంగా ఉన్న వాటిని జీవింపజేసి కదా, ఆకారం ఇచ్చిన వాటికి ఆకారం ఇచ్చి చీకటిలో వెలుగును ప్రకాశింపజేసి, అంటే ఎక్కడ కూడా అది నిష్ప్రయోజనమైనదిగా ఉండకుండా నిష్ప్రయోజనముగా ఉన్న దానిని ప్రయోజనకరంగా పరిశుద్ధాత్మదేవుడు ఆయన సృష్టిని నిర్మించాడు. అదేవిధంగా యేసుక్రీస్తు జీవితంలో కూడా ఆయన ఆది నుండి దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు రాకడ అప్పుడు జరిగింది కాదు, అప్పటికప్పుడే కదా, ఒక 2 సంవత్సరాలు 3 సంవత్సరాల ముందు అది దేవుని ప్రణాళిక కాదు. కానీ ఆది కాలంలోనే 3వ అధ్యాయంలోనే ఆదాము అవ్వలు పాపం చేసినప్పుడు ఆయన యేసుక్రీస్తును పంపిస్తానని, తన కుమారుని పంపిస్తానని వాగ్దానం చేశాడు. స్త్రీ సంతానం గురించి అక్కడ మాట్లాడుతూ క్రీస్తుని గురించి అక్కడ ప్రవచిస్తూ ఉంటాడు. ఆ తర్వాత అనేక మంది ప్రవక్తలు పరిశుద్ధాత్మ దేవుని చేత ప్రేరేపించబడిన వారే, పరిశుద్ధాత్మ చేత నింపబడిన వారే, పరిశుద్ధాత్మ ద్వారా యేసుక్రీస్తు రాకడను, యేసుక్రీస్తు యొక్క జననం గురించి తెలియజేశారు. అందులో ముఖ్యంగా యెషయా ప్రవక్త యేసుక్రీస్తు జననాన్ని గురించి ప్రవచించారు. కన్యక గర్భవతి కుమారుని కనుంది. ఆయన బాల్యము, ఆయన పేర్లు, ఆయన యొక్క పరిచర్య, ఆయన అభిషేకము, ఆయనపై నిలిచినటువంటి ఆత్మను గురించి పరిశుద్ధాత్మ దేవుడు యెషయా ప్రవక్త ద్వారా తెలియజేశాడు. అంత మాత్రమే కాదు, ఆయనకు త్రోవ సరళము చేయడానికి బాప్తిస్మిచ్చి యోహాను కూడా వాగ్దానము చేతనే పరిశుద్ధాత్మ ప్రవచనం ద్వారానే ముందుగానే ఆయన జననము ఏర్పాటు చేయబడింది. అంటే పరిశుద్ధాత్మ దేవుడు సృష్టి క్రమంలో కానీ, సృష్టిని సృజించే విషయంలో కానీ, యేసుక్రీస్తు జననము, జీవితము, మరణము, పునరుద్ధానము, రాకడ విషయంలో కానీ అన్ని పరిశుద్ధాత్మ దేవుడే జరిగించారు. సంఘ ప్రారంభంలో కూడా 5,000 మంది రొట్టెలు తిన్నప్పుడు వారిని సంఘం అని చెప్పలేదు. 4,000 మంది పురుషులు రొట్టెలు తిన్నప్పుడు వారిని సంఘం అని చెప్పలేదు. 70 మంది శిష్యులు ఉన్నప్పుడు సంఘం అని చెప్పలేదు. 120 మంది మేడగదులు కూడుకున్నప్పుడు వారిని సంఘం అని చెప్పలేదు. కానీ ఎప్పుడైతే పెంతెకొస్తు దినమున ఆకాశము తెరవబడి పరిశుద్ధాత్మ చేత వారు నింపబడ్డారో అప్పుడు వారిని ఆ 120 మందిని పరిశుద్ధాత్మ ద్వారా పొందుకున్న వారిని సంఘం
స్థాపించబడలేదు. పరిశుద్ధాత్మ దేవుడు లేకుండా సంఘము జన్మించబడలేదు. సంఘము పరిశుద్ధాత్మ దేవుడు లేకపోతే సంఘము కూడా లేదు. అపోస్తలుల కార్యాల గ్రంథం అంతా మీరు చూస్తే ప్రతి వచనంలో అంటే ప్రత్యేకంగా ఎక్కువ సార్లు అంటే తాను ఎక్కువగా ప్రత్యక్షపరుచుకుంది ఈ అపోస్తలుల కార్యముల గ్రంథంలో. ఆది కాలంలో కదా, మొదటి అధ్యాయం, ఆది కాండం మొదటి అధ్యాయం, ఆది యందు దేవుడు భూమి ఆకాశంలో సృజించననే మాట దగ్గర నుండి ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం చివరి వచనం వరకు, చివరి పదం వరకు పరిశుద్ధాత్మ దేవుడి ద్వారానే ఈ వాక్యం రాయి. మీరు చూడండి, అంటే పరిశుద్ధాత్మ దేవుని కార్యం, సృష్టి క్రమము, యేసుక్రీస్తు కదా జీవితము, మరణము, పునరుద్ధానము, రాకడ, సంఘం యొక్క స్థాపన, పరిశుద్ధ గ్రంథము కదా రాయడం, పరిశుద్ధాత్మ ద్వారానే ప్రవక్తలు, రాజులు, కాపరులు, గొర్రెల కాపరులు ఈ పరిశుద్ధ గ్రంథంలో అనేక భాగాలు, కీర్తనలు రాశారు. అంటే పరిశుద్ధాత్మ దేవుడు లేకుండా సృష్టి లేదు. పరిశుద్ధాత్మ దేవుడు లేకుండా యేసుక్రీస్తు జన్మించలేదు, జీవించలేదు, మరణించలేదు, పునరుద్ధానుడు కాలేదు. అంటే ఆయన లేకుండా యేసుక్రీస్తు జీవితంలో ఏది జరగలేదు. సంఘ జీవితంలో కూడా ఏది జరగలేదు. వాక్యంలో కూడా ఈ వాక్యము ఎలా వచ్చిందంటే పరిశుద్ధాత్మ దేవుడు లేకుండా 40 మంది ఎవ్వరూ రాయలేదు. పరిశుద్ధ గ్రంథాన్ని ఈ 66 పుస్తకాలలో 40 మంది ప్రవక్తలు, 40 మంది వ్యక్తులు రాశారు. అందులో అపోస్తలులు ఉన్నారు, ప్రవక్తలు ఉన్నారు, పరిచారకులు ఉన్నారు, గొర్రెల కాపరులు ఉన్నారు, రాజులు ఉన్నారు, యాజకులు ఉన్నారు, లేవీయులు ఉన్నారు, చాలా మంది ఉన్నారు. వారిలో చాలా జ్ఞానం కలిగిన వారు ఉన్నారు, అజ్ఞానులు ఉన్నారు, చదువుకున్న వారు ఉన్నారు, చదువు లేని వారు ఉన్నారు. కానీ పరిశుద్ధ గ్రంథము ఒక విషయాన్ని ఆది కాండంలో ఎలా చెప్తే ప్రకటన గ్రంథం వరకు అలాగే చెప్పబడింది. ఎక్కడ మార్పులు రాలేదు. ఎందుకంటే వారందరినీ ఈ పరిశుద్ధ గ్రంథం రాయడానికి 1600 సంవత్సరాలు పట్టింది. ఒక్కొక్కరు ఒక్కొక్క కాలంలో రాశారు. ఆయన చెప్పిన ఆలోచన, ఇతరులు చెప్పిన ఆలోచన కదా, ఎక్కడ నుండైనా సరే ఒక వ్యక్తి చెప్పినటువంటి మాట అది దేని చేత అంటే తన యొక్క స్వంత ఆలోచనను బట్టో, తన మేధా శక్తిని బట్టో, తన ఊహను బట్టి ఈ ప్రవచన గ్రంథాన్ని లేకపోతే ఈ వాక్యాన్ని ఎవరు రాయలేదు. కానీ పరిశుద్ధాత్మ చేత ప్రేరేపించబడిన వారై పరిశుద్ధాత్మ ద్వారా కదా, పరిశుద్ధాత్మ శక్తి ద్వారానే ఆ 40 మంది వ్యక్తులు ఈ పరిశుద్ధ గ్రంథాన్ని రాశారు. ఇప్పుడు నీ చేతులు, నా చేతులు ఈ గ్రంథం ఉంది అంటే అది పరిశుద్ధాత్మ దేవుని యొక్క కార్యం. ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఈ నూతన కాలంలో, అధునాతన సంఘాలలో అభివృద్ధి చెందుతున్నటువంటి కదా, మంచి మంచి మందిరాలు, మంచి మంచి సంఘాలు, మంచి మంచి కదా టెక్నాలజీ పెరిగినటువంటి ఈ రోజుల్లో సంఘము కదా కూడుకుంటున్నారు కదా. అందరూ ఆదివారం వస్తున్నారు, శుక్రవారం వస్తున్నారు, ఉపవాస ప్రార్థన అంటే ప్రతి ప్రార్థనకు సంఘం వస్తున్నారు. కానీ సంఘంలో జీవం లేదు. కారణం ఏంటంటే సంఘములో పరిశుద్ధాత్మ దేవుడు అన్ని సంఘాల్లో లేవు అని నేను చెప్పను, అన్ని సంఘాల్లో ఉన్నారు అని నేను చెప్పను. ఎందుకంటే అది ప్రత్యేకంగా మీరు చూస్తే అపోస్తలుల కార్యముల గ్రంథంలోని ఆదిమ సంఘంలోనే పరిశుద్ధాత్మ దేవుడు గొప్ప కార్యం జరిగించాడు. అదే అపోస్తలుల కార్యముల గ్రంథంలో 19వ అధ్యాయంలో అసలు ఆయన ఉన్నాడన్న సంగతే ఎఫెసులో ఉన్నటువంటి సంఘానికి తెలియదు, ఎఫెసులో ఉన్నటువంటి శిష్యులకు తెలియదు. అంటే పరిశుద్ధాత్మ దేవుడు కొన్ని సంఘాలలో పనిచేస్తా ఉన్నాడు, కొన్ని సంఘాలలో అసలు పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడన్న సంగతే తెలియదు. ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుని యొక్క వాక్యం మనం చూస్తే, మనం చదువుకున్న మూల వాక్యంలో యోహాను సువార్తలో ఆయన మిమ్మును సర్వసత్యములోనికి నడిపించు. ఇప్పుడు పరిశుద్ధాత్మ చేత నింపబడిన సంఘాలేమో సర్వసత్యంలోనికి వెళ్తున్నాయి. ఏంటి సర్వసత్యం అంటే యేసుక్రీస్తుని తెలుసుకోవడమే, యేసుక్రీస్తులాగా జీవించడమే, ఆయన మాదిరిని కదా ఆయన చూపించినటువంటి మాదిరిగా మనము కూడా ఆయన మాటలే, ఆయన పలుకులే, ఆయన నడకలే, ఆయన జీవితమే, ఆయన ప్రవర్తన కలిగి మనం జీవించాలి. సర్వసత్యంలోనికి వెళ్ళడం అంటే ఏంటి? వాక్యాన్ని బాగా ఖండిత చేసడమా, వాక్యాన్ని బాగా రెఫరెన్స్లు అందించడమా, లేకపోతే వాక్యాన్ని బాగా అంటే ఏ వాక్యం ఎక్కడదో ఈ పుస్తకంలో, ఈ పరిశుద్ధ గ్రంథంలో తెలుసుకోవడం సర్వసత్యంలోకి వెళ్ళడం అంటే? సర్వసత్యంలోకి వెళ్ళడం అంటే వాక్యాన్ని చదవడం కాదు, వాక్యాన్ని కదా కంటత పాఠంగా చెప్పడం కాదు, రెఫరెన్స్ అందించడం కాదు. కానీ సర్వసత్యం అంటే సత్యమైన క్రీస్తు కదా, సత్యమైన క్రీస్తు. సత్యం అంటే ఏమిటి? ప్రభు అంటున్నాడు అక్కడ, పిలాతు అంటున్నాడు నేను సత్యం గురించి సాక్ష్యం ఇవ్వడానికి వచ్చానని యేసుక్రీస్తు అంటుంటే, పిలాతు అంటున్నాడు సత్యం అంటే ఏంటి?
సత్యం అంటే ఏంటో పిలాతుకు తెలియదు. వాక్యం ఒకసారి మనం చూస్తే 17వ అధ్యాయము, యోహాను సువార్త 17వ అధ్యాయంలో మనం చూసినట్లయితే దేవుని బిడ్డలారా వాక్యం గురించినటువంటి మాటలు 17వ వచనం, 17వ అధ్యాయం 17వ వచనం. సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయము, నీ వాక్యమే సత్యము. నీ వాక్యమే వాక్యం ఏంటి? సత్యమైనటువంటిది. ఇందులో కల్పనా కథలు లేవు, ఇందులో ఊహాగానాలు లేవు. అలా ఉంటుందేమో, ఇలా ఉంటుందేమో అనేటువంటి ఊహలు తలంపులు ఏది లేవు. ఈ వాక్యం ఏంటంటే సత్యమైనటువంటిది, నిజమైనటువంటివి. జరిగిన సంగతులు ఉన్నాయి, జరుగుతున్న సంగతులు ఉన్నాయి, జరగబోతున్న సంగతులు ఉన్నాయి, జరగవలసినవి కూడా ఉన్నాయి. ఇందులో రాసిన ప్రకారమే ఈ సృష్టి క్రమము జరుగుతూ ఉంది. ఈ సృష్టి ప్రతి దినము ఈ వాక్యం ద్వారానే ఈ సృష్టి అంతా కూడా జీవిస్తున్నట్లుగా, ఈ సృష్టిలో ఏది జరిగినా అది వాక్యానుసారంగానే జరుగుతుంది. వాక్యం లేకుండా ఇది జరగదు. కాకపోతే మనం గ్రహించుకుంటాం. దేవుని బిడ్డలారా, ఇప్పుడు వాక్యమే సత్యము. ఇప్పుడు వాక్యం ఎవరు? మరి వాక్యం ఎవరు? దేవుడు. యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనంలో ఆదియందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను, ఆదియందు దేవుని యొద్ద ఉండెను, సమస్తమును ఆయన మూలముగా కలిగిన కదా. అంటే వాక్యమే సత్యము. ఇప్పుడు ఆ వాక్యం ఎవరంటే యేసుక్రీస్తు. యేసుక్రీస్తు 14వ అధ్యాయంలో ఆ వాక్యమే కృపా సత్య సంపూర్ణుడిగా, 1వ అధ్యాయం 14లో యోహాను సువార్త 1వ అధ్యాయం 14 వచ్చింది. ఆ వాక్యమే శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించును. చాలండి, హల్లెలూయా. వాక్యమే కదా, వాక్యమే కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్యలో 3.5 సంవత్సరాలు పరిచర్య, 33.5 సంవత్సరాల జీవితము ఆయనే ప్రభువైన యేసుక్రీస్తు. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుని పని ఏంటి? పరిశుద్ధాత్మ దేవుని పని ఏంటంటే సత్యములోనికి నడిపించడం. ఎవరిని సత్యంలోనికి నడిపిస్తాడు పరిశుద్ధాత్మ దేవుడు? ఆల్రెడీ సత్యంలో ఉన్నవారిగా. మరి ఎవరు నడిపిస్తారు? అసత్యంలో ఉండి, అబద్ధంలో ఉండి, అపనమ్మకంలో ఉండి, అవిశ్వాసంలో ఉండి, ఎవరైతే సత్యమును తెలుసుకోలేకపోతున్నారో, ఎవరైతే నిజాన్ని తెలుసుకోలేకపోతున్నారో, ఎవరైతే చీకటిలో ఉన్నారో, ఎవరైతే వెలుగును కనుగొనలేకపోతున్నారో, ఎవరైతే ఆయన వెలుగును ఆశ్రయించలేకపోతున్నారో వారిని సర్వసత్యంలోనికి ప్రభువైన క్రీస్తునందుకు నడిపిస్తాం. దేవుని బిడ్డలారా, ఈ రోజున క్రైస్తవ ప్రపంచం మేము క్రీస్తుని తెలుసుకున్నామని అనుకుంటున్నారు అందరూ. కానీ సత్యమందు వారు ప్రతిష్ఠ చేయబడలేదు. సత్యమును బట్టి, వాక్యాన్ని బట్టి క్రైస్తవులు లేదు జీవించడం. వాక్యానికి విరుద్ధంగా, వాక్యానికి వేరుగా, వాక్యానికి ఏంటంటే మందిరానికి వెళ్తున్నామన్న పేరే కదా. మనం క్రైస్తవులు అన్న పేరు తప్ప ఇంకేమి క్రీస్తు మాదిరి చారులు ఎంత మాత్రం కూడా ఎందుకు లేదు అంటే సత్యములోనికి నిన్ను నడిపించడానికి నీకెవరు లేదు. నువ్వు అనుకుంటున్నావు కదా, నేను పట్టుకున్న కుందేలకు మూడే కాదు. నువ్వు అనుకుంటున్నావు నేను చేసేదే నిజమైన ప్రార్థన అని, నేను చేసేదే పరిశుద్ధాత్మ అనుభవని, నేను చెప్పే ప్రసంగమే నిజమైనని ఎవరికి వారే సంతృప్తి పడతా ఉన్నారు, ఎవరికి వారే సంతోషపడతా ఉన్నారు, ఎవరికి వారే ఆనందపడతా ఉన్నారు. నేను ఈరోజు 1 గంటన్నర ప్రార్థన చేశాను, 2 గంటలు ప్రార్థన చేశాను, ఈరోజు 3 సార్లు ప్రార్థన చేశాను, ఈరోజు ఉపవాసం. కానీ దేవుడు బిడ్డలారా ఇవన్నీ చేయగలుగుతున్నారు. కానీ నిజమైనటువంటి కదా, నిజమైన వెలుగులోనికి మనం వెళ్ళలేకపోతున్నాం. నిజమైన సత్యాన్ని మనం గ్రహించలేకపోతున్నాం. కారణం ఏంటంటే నడిపించేటువంటి నాయకుడు పరిశుద్ధాత్మ దేవుడు కదా, సమస్తమును బోధించేవాడు, సర్వసత్యంలోనికి నడిపించే పరిశుద్ధాత్మ దేవుని సంఘం ఈరోజు మర్చిపోయింది. అసలు ఆయన ఉన్నాడన్న సంగతే తెలియదు. అలాంటి స్థితిలో నేడు క్రైస్తవ సంఘము అధునాతనమైనటువంటి కదా సంఘము. అందుకే మనందరం కూడా ఎలా ఉన్నామంటే జీవించుచున్నామన్నా పేరు మాత్రం ఉన్నది, మృతుడవే అని వాక్యం సెలవిస్తాం. కేవలం కదా మన సంతోషం, మన ఆనందం. ప్రార్థనకు వచ్చే వాళ్ళు ఏమనుకుంటారంటే నేను ఈరోజు ఆదివారం ప్రార్థన ప్రార్థనకు రాని వాళ్ళు ఏమనుకుంటారు, ఆ ప్రార్థన పోయి మాత్రం ఏం చేద్దాం కదా,
వాళ్ళు మాత్రం మంచిగా ఉన్నారా, లేకపోతే వాళ్ళు మాత్రం సుఖంగా ఉన్నారా, వాళ్ళకి శ్రమ లేవా, వాళ్ళ కష్టాలు ఏమని రాను. అంటే ఎవరికి వారున్న స్థితిలోనే సంతోషపడుతూ ఆనందపడుతూ సంతృప్తిగా వారు జీవిస్తూ ఉన్నారు. కానీ వాస్తవమైనటువంటి పరిశుద్ధ ఆత్మదేవుని యొక్క నడిపింపును పొందుకోలేక నశించిపోతూ ఉన్నారు సంఘం. మీరు చూసినట్లయితే అపోస్తలుల కార్యముల గ్రంథము 28వ అధ్యాయంలో కొన్ని మాటలు అక్కడ 28వ అధ్యాయము 26వ వచనం, మీరు వినుట మట్టుకు విందురు గాని గ్రహింపలే గ్రహింపరు, చూచుట మట్టుకు చూతురు గాని కాననే కానరని ఈ ప్రజల యొద్దకు వెళ్ళి చెప్పుము. ఈ ప్రజలు కన్నులారా చూచి చెవులారా విని మనసారా గ్రహించి నా వైపు తిరిగి నా వలన స్వస్థత పొందకుండానట్లు వారి హృదయం కృంగియున్నది, వారి చెవులలో మందముగా విని కన్నులు మూసుకొని ఉన్నారు అని పరిశుద్ధాత్మ యెషయా ప్రవక్త ద్వారా మీ పితరులకు చెప్పిన మాట సరే. దేవుడు బిడ్డలారా, పరిశుద్ధాత్మ దేవుడు యెషయా గ్రంథం 6వ అధ్యాయంలోనే ఈ మాట చెప్పాడు. ఎందుకో మీరు వింటున్నారు కదా, వింటూ మట్టుకు వింటున్నారు కానీ కదా గ్రహింపలేకపోతున్నారు, చూస్తున్నారు కానీ కానలేకపోతూ ఉన్నారు అని ఈ ప్రజలతో నీవు చెప్పు. కన్నులారా చూస్తాం దేవుని కార్యం కదా, కన్నులారా టీవీలో యూట్యూబ్లో కదా, సంఘాలలో మన జీవితాల్లో కూడా దేవుని కార్యాలు వింటున్నాం, వాక్యం వింటున్నాం. నా ద్వారానో ఎవరి ద్వారానో ఇంకెప్పుడోనో కదా, గతంలోనో ఇప్పుడు భవిష్యత్తులోనో టీవీల ద్వారా కదా వాక్యం వింటున్నాం. వాక్యమైన దేవుడు మనకు వినిపిస్తా ఉన్నాడు. ఏది సత్యమో ఏది అసత్యమో, ఏది పరిశుద్ధమైనదో ఏది అపవిత్రమైనదో, ఏది చేయాలో ఏది చేయకూడదు, ఏది తినాలో ఏది తినకూడదు, ఎక్కడ కూర్చోవాలో ఎక్కడ కూర్చోకూడదు, ఎవరితో సహవాసం చేయాలో ఎక్కడ ఎవరితో సహవాసం చేయకూడదు, ఎక్కడ నడవాలో ఎక్కడ నడవకూడదు, ఎక్కడ నిలబడాలో ఎక్కడ నిలబడకూడదు, సమస్తమును పరిశుద్ధాత్మ దేవుడు ఆది నుండి బోధిస్తాం. ధర్మశాస్త్రం ఉన్నప్పటి నుండి బోధిస్తాం. ధర్మశాస్త్రము ఇశ్రాయేలు ప్రజలకు ఇవ్వబడింది కానీ చదువుతున్నారు, వింటున్నారు, కానలేకపోతున్నారు, గ్రహించలేకపోతున్నారు. యెషయా ప్రవక్తతో ఆ దర్శనంలో కదా అత్యున్నతమైన సింహాసనంపై ప్రభు ఆసీనుడై అతనిని పరిశుద్ధపరిచి అంటున్నాడు, ఈ ప్రజలు వింటున్నారు కానీ గ్రహించలేరు, కానలేకపోతున్నారు, వింటున్నారు, చూస్తున్నారు, ఏం గ్రహించలేకపోతున్నారు. అక్కడ స్వస్థత అనే మాట అంటే మనం చూస్తే రక్షణ, విడుదల, విమోచన, నిజమైనటువంటి దేవుడిని తెలుసుకోలేనటువంటి మన దేవుడు యేసుక్రీస్తు నిజమైన దేవుడని తెలుసుకున్నాం కానీ అసలు ఆయనను సత్యంగా ఆయనను ఎంతమంది మనం యథార్థంగా కదా ఆత్మతో సత్యంతో ఆరాధన చేస్తున్నాం. దేవుడు బిడ్డలారా, ఈ రోజున ప్రజలు వింటున్నారు, గ్రహించలేకపోతున్నారు, చూస్తున్నారు, కానలేకపోతున్నట్లుగా వాక్యం సాగిస్తున్నారు. ఎన్ని సంవత్సరాల నుండి వారు మోషే ధర్మశాస్త్రాన్ని ఇచ్చిన మొదలుకొని నూతన నిబంధనలో క్రీస్తు ప్రత్యక్షమైన కానీ పరిశుద్ధాత్మ దేవుడు కుమరించబడిన కానీ ఇప్పటికీ ఇశ్రాయేలు ప్రజలు మెస్సయ్య అభిషక్తుడు రాబోతా ఉన్నాడు, ఆయన వస్తాడని దానియేలు ప్రవచించాడు. 7 వారముల గురించి, వారముల గురించి, అర్ధవారముల గురించి, ఆయన ప్రత్యక్షతల గురించి, ఆయన జననం గురించి దానియేలు ప్రవచించాడు. కానీ ఇప్పటికీ అభిషక్తుడు రాబోతా ఉన్నాడు. ఇప్పటికీ యెరూషలేము మందిరము యేసుక్రీస్తు అంటే క్రీస్తు జనన తర్వాత లేకపోతే క్రీస్తు తర్వాత 70వ సంవత్సరంలో ఏడి అంటే క్రీస్తుకు పూర్వం క్రీస్తు శతాబ్దం అంటే ఇప్పుడు క్రీస్తు జన్మించిన తర్వాత సంవత్సరాలలో మనం క్రీస్తు పూర్వం కాదు, క్రీస్తు తర్వాత 70వ సంవత్సరంలో యెరూషలేము మందిరము పడగొట్టబడింది. యెరూషలేము మందిరాన్ని పడగొట్టమని 4 సైన్యాధిపతులను లేకపోతే 4 వ్యక్తులకు సైన్యాన్ని అప్పగించి చక్రవర్తి పంపిస్తే ఏం చేశారంటే 3 వైపుల గోడలు పడగొట్టబడ్డాయి. అంటే ఒక్కొక్క వ్యక్తి ఒక్కొక్క సైన్యానికి ఒక గోడ అప్పగించాడు చక్రవర్తి. ఇప్పుడు ముగ్గురు ఏం చేశారంటే 3 సైన్యాలను తీసుకొచ్చి 3 గోడలను పడగొట్టారు. ఇంకొక సైన్యాధిపతి ఏం చేశారంటే ఈ యెరూషలేము మందిరాన్ని నేను ముట్టను, ఈ యెరూషలేము గోడను, ఈ యెరూషలేము మందిరం జోలికి నేను వెళ్ళనని ఆయన ఆ గోడను
పడగొట్టలేదు. ఇప్పటికీ గోడ దగ్గరికి పోయి తల నుంచి ఏడుస్తాం, ఎప్పుడు మెస్సయ్య ఎప్పుడు వస్తాం, ఇంకా మాకు యుద్ధాలు జరుగుతున్నాయి. ఇప్పటికీ గాజా అని హమాస్ అని ఎప్పటికీ యుద్ధాలు ఇశ్రాయేలుపై జరుగుతా ఉన్నాయి. నువ్వు ఎప్పుడు వస్తావు? నువ్వెప్పుడు మాకు విడుదలను ఇస్తావు? ఎప్పుడు మా పక్షంగా యుద్ధం చేసి ఈ ప్రజల నుండి మమ్మల్ని విముక్తులుగా చేస్తామని ఇప్పటికీ ఏడుస్తున్నాం. కారణం ఏంటి? పరిశుద్ధాత్మదేవుని వ్యతిరేకించారు. పరిశుద్ధాత్మదేవునికి వ్యతిరేకంగా వారు ఉన్నారు. పరిశుద్ధాత్మదేవునికి వారు లోపడలేదు, చెప్పినటువంటి వారిని బ్రతకలేరు. మీరు అపోస్తల కార్యముల గ్రంథము 7వ అధ్యాయంలో మీరు చూసినట్లయితే దేవుని బిడ్డలారా, అపోస్తల కార్యముల గ్రంథము 7వ అధ్యాయంలో 51వ వచనం, ముష్కరులారా హృదయములను చెవులను దేవుని వాక్యమునకు లోపరచవలని వారులారా, మీ పితరుల వలె మీరును ఎల్లప్పుడూ పరిశుద్ధాత్మను ఎదిరించుచున్నారు. మీ పితరులు ప్రవక్తలలో ఎవరిని హింసింపకయుండిరి? ఆ నీతిమంతుని రాకను గురించి ముందు తెలిపిన వారిని చంపిరి. ఆయనను మీరు ఇప్పుడు అప్పగించి హత్య చేసిన వారైతే దేవదూతల ద్వారా నియమింపబడిన ధర్మశాస్త్రమును మీరు పొందితిరి గాని దానిని గైకొనలేదని చెప్పాడు. ఇక్కడ స్టెఫెను మాట్లాడుతూ ఉన్నాడు. ఇశ్రాయేలు ప్రజలతో అంటున్నాడు, ముష్కరులారా కదా, ఎల్లప్పుడు పరిశుద్ధాత్మను వ్యతిరేకించుచున్న వారులారా, హృదయములను చెవులను దేవుని వాక్యములకు లోపరచవాలని వారు. ఎందుకు దేవుని వాక్యానికి వారి హృదయాలు, వారి జీవితాలు, వారి మనసులు ఎందుకు లోబడట్లేదు అంటే వాళ్ళు ఎప్పుడు కూడా ఎవరిని వ్యతిరేకిస్తా ఉన్నారంటే పరిశుద్ధాత్మను వ్యతిరేకిస్తాం. పరిశుద్ధాత్మను వ్యతిరేకించి పరిశుద్ధాత్మ ద్వారా చెప్పబడుతున్న ప్రవచనములు కానీ వాక్యములు కానీ మరి ఏం చేస్తా ఉన్నారంటే వ్యతిరేకిస్తూ మేము వీటిని నమ్మం, ఇవి మాకు తెలియదు, ఇవన్నీ కదా కల్పన కథలని ఎప్పటికప్పుడే వాక్యానికి కదా ధర్మశాస్త్రానికి విరోధంగా వారు జీవిస్తాం. దేవదూతల ద్వారా ఇవ్వబడిన వాక్యాన్ని, ధర్మశాస్త్రాన్ని చదువుతున్నారు కానీ పొంది ఉన్నారు కానీ దానిని గైకొనలేకపోతా ఉన్నారు. అంటే దేవుడు వాక్యంలో చెప్పబడిన సత్యాన్ని, వాక్యంలో ఉన్నటువంటి కదా నిత్యాన్ని, సత్యమైన క్రీస్తును తెలుసుకోవడానికి వారి హృదయములు మందంగా కృంగినట్లుగా చూస్తారు. అంటే కృంగడం అంటే కదా శారీరకంగా కదా, వారి హృదయాలు కఠినపరచబడ్డాయి. బండలాంటి హృదయం కదా మనం పడుతూ ఉంటాం. బండలాంటిది నాదు మొండి హృదయం, ఎండిపోయినా నాదు పాప జీవితం. బండలాంటిది నాదు మొండి హృదయం, ఎండిపోయినా నాదు పాప జీవితం. బండలాంటి మొండి ఇశ్రాయేలు ప్రజలు వారి హృదయాలు కఠినపరచబడ్డాయి, వారి హృదయాలు మొండిగా ఉన్నాయి, వారి హృదయాలు కదా బండలాగా మార్చారు. వాక్యం గ్రహించలేకపోతారు, వాక్యములు ఉన్న క్రీస్తును గ్రహించలేకపోతారు. అందుకే క్రీస్తును చంపారు, అందుకే క్రీస్తును అప్పగించారు, అందుకే క్రీస్తును శిలువ వేయించారు, అందుకే క్రీస్తు సమాధిని మరలా లేస్తానని భద్రపరిచారు. ఇశ్రాయేలు ప్రజలే, దేవుని ప్రజలే. ఈరోజు సంఘం కూడా వాక్యాన్ని వినేవారుగా కదా, వాక్యాన్ని చదివేవారుగా ఉంటున్నారు కానీ గ్రహించలేదు కదా, వాక్యానుసారమైన క్రియలు లేని వారుగా మనం ఉండడానికి గల కారణం ఏంటంటే పరిశుద్ధాత్మ దేవుడు మనలో పనిచేయడం. పరిశుద్ధాత్మ దేవుడు మీలో పని చేయడం లేదు కాబట్టి వాక్యానికి విరుద్ధమైన నడక, వాక్యానికి విరుద్ధమైన మాట, వాక్యానికి విరుద్ధమైన తలంపులు, వాక్యానికి విరుద్ధమైన దేవుడు పరిశుద్ధాత్మను దుఃఖపరచకండి,
పరిశుద్ధాత్మ దేవుని ఆత్మకోపండి. పరిశుద్ధాత్మ దేవుడి ద్వారా మాత్రమే మీరు వాక్యాన్ని గ్రహించగలరు. పరిశుద్ధాత్మ దేవుడి ద్వారా మాత్రమే మీరు సత్యమును గ్రహించగలరు. పరిశుద్ధాత్మ దేవుడి ద్వారా మాత్రమే యేసుక్రీస్తును కదా మీరు తెలుసుకోగలరు. పరిశుద్ధాత్మ దేవుడే మిమ్మల్ని నిజంగా క్రీస్తులోనికి లోతైన ఆత్మీయ అనుభవంలోనికి నడిపించేది ఎవరంటే పరిశుద్ధాత్మ దేవుడే. మీరు ఒకసారి అపోస్తల కార్యముల గ్రంథము 8వ అధ్యాయంలో మీరు చూసినట్లయితే పరిశుద్ధాత్మ దేవుడు 26 వచనం 8:26 అపోస్తలుల కార్యములు 8:26 ప్రభు దూత నీవు లేచి దక్షిణంగా వెళ్ళి యెరూషలేము నుండి గాజాకు పోవు అరణ్య మార్గమును కలుసుకోమని ఫిలిప్పుతో చెప్పగా అతడు లేచి వెళ్ళెను. అప్పుడు ఐథియోపియుల రాణి అయిన కందాకే క్రింద మంత్రి ఆమె యొక్క ధనాగారం అంతటి మీదమున ఐథియోపియుడైన నపుంసకుడు ఆరాధించుటకు యెరూషలేమునకు వచ్చి ఉండెను. అతడు తిరిగి వెళ్ళుచు తన రథము మీద కూర్చుండి ప్రవక్త అయిన యెషయా గ్రంథము చదువుచుండెను. అప్పుడు ఆత్మ ఫిలిప్పుతో నీవు ఆ రథము దగ్గరకు పోయి దానిని కలుసుకొనమని చెప్పాను. ఫిలిప్పు దగ్గరకు పరిగెత్తుకొని పోయి అతడు ప్రవక్త అయిన యెషయా గ్రంథము చదువుచుండగా విని నీవు చదువుచున్నది గ్రహించుచున్నావా అని అడుగగా అతడు ఎవడైనాను నాకు త్రోవ చూపుకుంటే ఎలాగూ గ్రహింపగలనని చెప్పి రథమెక్కి తనతో కూర్చుండమని ఫిలిప్పును వేడుకొనెను. అతడు లేఖనమందు చదువుచున్న భాగం ఏదనగా ఆయన గొర్రె వలె వదకు తేబడను, బొచ్చు కత్తిరించు వారి ఎదుట గొర్రె పిల్ల ఎలాగో మౌనంగా ఉండునో అలాగే ఆయన నోరు తెరవకుండెను. ఆయన దీనత్వమును బట్టి ఆయనకు న్యాయ విమర్శ దొరకగా పోయెను. ఆయన సంతానమును ఎవరును వివరించరు. ఆయన జీవము భూమి మీద నుండి తీసివేయబడినది. అప్పుడు నపుంసకుడు ప్రవక్త ఎవరిని గురించి ఇలాగూ చెప్పుచున్నాడు, తను గురించియా వేరొకని గురించియా దయచేసి నాకు తెలుపుమని ఫిలిప్పును అడిగెను. అందుకు ఫిలిప్పు నోరు తెరచి ఆ లేఖనమును అనుసరించి అతనికి యేసు క్రీస్తును గురించిన సువార్త ప్రకటించెను. వారు త్రోవలో వెళ్ళుచుండగా నీళ్లు నా యొక్క చోటికి వచ్చినప్పుడు నపుంసకుడు ఇదిగో నీళ్లు నాకు బాప్తిస్మం ఇచ్చుటకు ఆటంకమేమని అడిగి రథము నిలుపుమని ఆజ్ఞాపించెను. ఫిలిప్పు నీవు పూర్ణ హృదయంతో విశ్వసించిన ఎడల పొందవచ్చునని చెప్పెను. అతడు యేసుక్రీస్తు దేవుని కుమారుడని విశ్వసించుచున్నానని ఉత్తరమిచ్చెను. ఫిలిప్పు నపుంసకుడు ఇద్దరును నీళ్లలో దిగిరి. అంతటి ఫిలిప్పు అతనికి బాప్తిస్మం ఇచ్చెను. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడులారా, ఒక నపుంసకుడు ఐథియోపియుడైనటువంటి ఒక నపుంసకుడు దేవుడులారా ఎక్కడ నుండి వస్తూ ఉన్నాడంటే ఐథియోపియా అనే దేశం నుండి, లేకపోతే ఇథియోపియా అనేటువంటి దేశం నుండి ఎక్కడికి వెళ్తా ఉన్నాడు? యెరూషలేముకు వెళ్ళి అక్కడ ఆరాధించి వస్తా ఉన్నాడు. ఆరాధించి రథము మీద కదా. మనమైతే ఖాళీగా ఉంటే ఎన్నో చేస్తాం, టీవీయో ముచ్చట్లో ఏదో ఉంది. కానీ ఇతడు ఖాళీగా ఉన్నాడని ఆ ధర్మశాస్త్రంలో ఉండేటువంటి ప్రవక్తల గ్రంథాలను యెషయా గ్రంథమును కదా 53వ అధ్యాయాన్ని అతడు చదువుతా ఉన్నాడు కానీ వాక్యాన్ని గ్రహించలేకపోయాడు. చదువుతా ఉన్నాడు కానీ ఈ మాటలు ప్రవక్త గురించి రాయబడినవా, ఇంకెవరిని గురించి అయినా చెప్తా ఉన్నాడా? ఏంటి ఈ మాటలు? దేవుని బిడ్డలారా, అసలు ఫిలిప్పును అంటే ఫిలిప్పు అసలు ఎందుకు వెళ్ళారు? ఫిలిప్పు వెళ్ళాల్సిన అవసరం లేదు. కానీ పరిశుద్ధాత్మ దేవుడు కార్యము చూడండి. అప్పటికి 8వ అధ్యాయంలో ఒక అద్భుతమైన పరిచయం, అద్భుతంగా కదా ఆయన స్వార్థ పరిచయం చేశారు. సమరయులు అనేకులు కదా వాక్యం చేత విని అంటే వారు రక్షించబడ్డారు. పేతురు యోహాను వచ్చి వారి మీద చేతులు ఉంచినప్పుడు పరిశుద్ధాత్మ చేత నింపబడ్డారు. సమరయలో బహు గంభీరముగా బలముగా శక్తితో ప్రభావముతో దేవుని వాక్యము రాజ్యము విస్తరిస్తాము. అలాంటి సమయంలో కదా పరిశుద్ధాత్మ దేవుడు ఇక్కడ 5,000 మంది రక్షించబడ్డారు, ఇక్కడ 10,000 మంది రక్షించబడ్డారు, లేకపోతే 1,000 మంది రక్షించబడ్డారని అక్కడితో పరిశుద్ధాత్మ దేవుడు సంతోషపడడు. ఇక్కడ ఉన్నటువంటి వారిని విడిచి ఫిలిప్పుతో అంటున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు,
ఇదిగో నువ్వు గాజాకు పోవు మార్గంగా త్వరగా వెళ్ళు. యెరూషలేము నుండి ఒక నపుంసకుడు వెళ్తా ఉన్నాడు. ఎందుకంటే ఆత్మ కదా, అంటే రక్షణ, ఆ నపుంసకుడిని రక్షించాలన్నదే పరిశుద్ధ ఆత్మదేవుడి యొక్క ఉద్దేశం. ఎప్పుడైతే ఫిలిప్పు పరిశుద్ధ ఆత్మ ద్వారా ప్రేరేపించబడిన వారు, చూడండి పరిశుద్ధ ఆత్మదేవుడు మాట్లాడితే చాలా స్పష్టంగా మాట్లాడతాడు. మార్గాన్ని చెప్తా ఉన్నాడు, రథమేకమని చెప్తా ఉన్నాడు కదా, ప్రతిదీ కూడా పరిశుద్ధ ఆత్మదేవుడు మాట్లాడాడు. ఇదిగో నీవు చదువుతున్నది గ్రహించుతున్నావంటే, ఎవడైనా నాకు త్రోవ చదువుకుంటే నాకు ఎలా అర్థమవుతుంది? ఏం అర్థం కావట్లేదు. చదవడానికి మొదటి అధ్యాయం నుండి 53 అధ్యాయం దాకా వచ్చింది. నాకైతే అర్థం. ఇప్పుడు ఫిలిప్పు రథమికి యేసుక్రీస్తుని గురించి బోధిస్తాం, సత్యముల గురించి బోధిస్తూ ఉన్నాడు, సర్వ సత్యముల గురించి బోధిస్తూ ఉంటే ఇక్కడ 2 కార్యాలు జరుగుతూ ఉన్నాయి. ఒకటి కదా, పరిచర్య చేయాలన్న సేవకులతో పరిశుద్ధాత్మదేవుడు నింపబడి ఉన్నాడు. రక్షించబడాలి, దేవుడిని తెలుసుకోవాలి, దేవుడి చేత తాకబడాలి, దేవుడి కొరకు బ్రతకాలని కదా. అసలు ఎన్నో ధనాగారం అంతటి మీద అంటే అంటే ఆ రాజ్యంలో ఉన్న ధనం అంతటిపై ఆయనకు అధికారం. ఇప్పుడు ఎన్ని లెక్కలు, ఎన్ని సమస్యలు, ఎన్ని పరిష్కారాలు, అతను ఎన్ని ఆలోచన చేసుకుంటారు మార్గం అంతటిలో, ఎన్ని ఆలోచనలు కలిగి ఉంటారు. కానీ ఇవేవి ఆలోచించడం లేదు. తన ఆశ అంతా ఒకటే, వాక్యం చదవాలి, వాక్యాన్ని గ్రహించాలి, వాక్యంలో ఉన్నటువంటి దేవుడిని నేను తెలుసుకోవాలి అని చదువుతూ ఉన్నాడు. గ్రహించలేని స్థితి, ఆశ అయితే ఉన్నది, గ్రహించలేకపోతున్నాడు. ఆశ అయితే ఉన్నది, తెలుసుకోలేకపోతున్నాడు. ఆశ అయితే ఉన్నది కదా, మంద దృష్టితో కదా, హృదయం అంతా మునిపాలైనటువంటి హృదయం. ఆశ కలిగిన ప్రాణాన్ని దేవుడు తృప్తిపరిచేది. వెంటనే కదా ఫిలిప్పును పంపించి ఎండిన భూమిలాగా ఉండేటువంటి ఆయన హృదయాన్ని పరిశుద్ధాత్మ ద్వారా దర్శిస్తాం. ఫిలిప్పు వెళ్ళి వాక్యాన్ని అనుసరించి, వాగ్దానాన్ని అనుసరించి, ఆ మాటలను అనుసరించి క్రీస్తుని గురించి చెప్పినప్పుడు కదా ఆయన హృదయం మార్చబడింది, ఆయన జీవితం మార్చబడింది. ఆయన అంటున్నాడు, త్రోవలో నీళ్ళు చూసి ఎదుగో నీళ్ళు నాకు బాప్తిస్మం, నేను రక్షించబడాలి, నేను నీ మాటల ద్వారా క్రీస్తును తెలుసుకున్నా. ఇన్ని సంవత్సరాలు ఈ ధర్మశాస్త్రాన్ని చదువుతున్నాను, కానీ నాకు అర్థం కాదు, ఏది కూడా నాకు అర్థం కాదు. చదువుతున్నానంటే చదువుతాను. మన దగ్గర కూడా మనలో చాలా మంది చదువుతారు. నేను 4 సార్లు చదివి, నేను 5 సార్లు చదివినా చాలా మంది చెప్తా ఉంటారు. 5 సార్లు చదివా చదివిన దాన్ని నువ్వు అనుసరిస్తున్నావా? ఆ మార్పు, ఆ వాక్యానుసారమైన మార్పు నీలో ఉన్నదా లేదని పరిశీలిస్తాను. ఆ నపుంసకుడు దేవుని పిల్లలు గతంలో గ్రహించలేకపోయాడు, ఇప్పుడు పరిశుద్ధ ఆత్మదేవుడు సహాయం చేస్తూ ఉన్నాడు. నీళ్ళను చూశాడు. ఇప్పుడు నేను యేసుక్రీస్తు దేవుని కుమారుడని ప్రధాన యాజకులు సైతము నమ్మలేకపోయారు, శాస్త్రులు నమ్మలేకపోయారు, పరిసయ్యులు నమ్మలేకపోయారు, ఇశ్రాయేలు ప్రజలలో ఉండేటువంటి తెగల వారు, రక్షణ కొరకు ఎదురు చూసేటువంటి వారు నమ్మలేకపోయారు. కానీ దేవుని బిడ్డలారా, అన్యుడు కదా, అన్యుడు పరిశుద్ధాత్మ ద్వారా ఒక్కసారి వాక్యం ప్రకటించబడితే వెంటనే తన హృదయాన్ని మార్చుకున్నాడు, తన జీవితాన్ని మార్చుకొని బాప్తిస్మం తీసుకున్నాడు. పరిశుద్ధ ఆత్మదేవుని కార్యం ఏంటంటే నిన్ను నన్ను సర్వసత్యంలోనికి నడిపిస్తాను. లేకపోతే ఎవరు ఏది చెప్తారో నువ్వు వింటావు, ఎవరు ఏది చెప్తే వాళ్ళని నమ్ముతావు. అంటే ఎవరు ఏం చెప్తా అంటే లోకపరమైన విషయాలు కాదు, దేవుడి గురించి లేని మాటలు, ఏ సేవ గురించి ఏది చెప్పినా నువ్వు దానికి అవునండి నిజమే, నువ్వు చెప్పింది కూడా కరెక్టే అని మనం అనడానికి గల కారణం ఏంటంటే పరిశుద్ధ ఆత్మదేవుడు 1600 సంవత్సరాలు పట్టింది ఈ పరిశుద్ధ గ్రంథం రాయడానికి. 40 మంది ప్రవక్తలు లేకపోతే 40 మంది వ్యక్తులను పరిశుద్ధాత్మదేవుడు ప్రేరేపించి రాశాడు. ఒక్క పొల్లైనా సున్నా అయినా తప్పిపోదు. అంటే ఇంకొక విధంగా వాక్యంలో ఆది కాండంలో ఆయన ఎలా ఆయన ప్రణాళిక ఉందో అదే ప్రణాళిక ప్రకటన గ్రంథం వరకు కొనసాగింది. ఎక్కడ ఆయన దృష్టి కానీ, ఆయన ప్రణాళిక కానీ, ఆయన ఏర్పాటు కానీ, ఆయన ఉద్దేశం కానీ, ఆయన తలపు కానీ ఎక్కడ మార్పు రాలేదు. చాలా మంది రాశారు దేవుడు, ఎక్కడ మార్పు రాలేదు. కారణం ఏంటి? ఈ 40 మందిని కూడా ప్రేరేపించింది, నింపింది, నడిపించింది పరిశుద్ధాత్మ.
ఇప్పుడు నువ్వు అనేకమైన బోధలకు, అనేకమైన వాటికి నువ్వు అటు ఇటు కదులుతున్నావు అంటే దానికి కారణం ఏంటంటే నీలో సర్వ సత్యంలోకి నడిపించే పరిశుద్ధాత్మదేవుడు లేడు. కాబట్టి ఎవరు నేను ఒక వాక్యం చెప్తే నమ్ముతారు, ఇంకొక ఆయన వచ్చి ఇంకొక వాక్యం చెప్తే నమ్ముతారు, ఇంకొక ఆయన వచ్చి ఇంకొక వాక్యం చెప్తే నమ్ముతారు కదా. నేను ఉన్నానని చెప్తాను కదా. ఇంకొక ఆయన వచ్చాడు, పరిశుద్ధాత్మ ప్రత్యేకంగా పొందుకోవాల్సిన అవసరం లేదు. యేసు ప్రభు బాప్తిస్మం తీసుకోగానే ఎలా పరిశుద్ధాత్మ దేవుడు ఆయన మీద దిగొచ్చాడో నీ మీద కూడా అలాగే దిగొచ్చాడు. నువ్వు ప్రత్యేకంగా ఏమీ ప్రార్థన చేయాల్సిన అవసరం లేదు. ఇంకొక ఆయన అవసరం. అసలు పరిశుద్ధాత్మ దేవుడు పౌరు కాలంలోనే పౌరులతో పాటే పరిశుద్ధాత్మ దేవుడు కూడా ఆకాశానికి ఎత్తపడ్డాడని ఆయన చెప్పాడు. నేనున్నప్పుడు నా మనసు కదా. ఇంకొక ఆయన వచ్చినప్పుడు ఇంకొక ఆయన, ఇంకొక ఆయన వచ్చినప్పుడు ఇంకొక ఆయన. అంటే దీని వల్ల జరిగేది ఏంటంటే వాస్తవం తెలియలేకపోతుంది కదా. ఇప్పుడు నేను మైలవరం వెళ్ళాలి, నేను మిమ్మల్ని అడిగాను కదా. అడగగానే మీరు స్ట్రైట్గా వెళ్ళన్నాను, మీరు పోయారు. మీరు పోయిన తర్వాత మళ్ళీ నాకు అన్నారు, ఇంకొకరిని అడుగుతాము. ఇంకొకరిని అన్నారు, లేదు లేదు మీరు అడిగేలపాడు పోయి మళ్ళీ పోయి అటు పోయి అట్లా రావాలి. ఇంకొకరిని అడిగి అంటే కదయ్యా ఈ హోటల్ పక్కన పడి చేస్తాడు. లేకపోతే పరిశుద్ధాత్మదేవుడు మనకు బోధిస్తాడు, సర్వ సత్యంలోనికి నడిపిస్తాడు. అసలు పరిశుద్ధాత్మదేవుని ఎందుకు తండ్రి అయిన దేవుడు అనుగ్రహించాడు అంటే సర్వ సత్యంలోనికి నడిపిస్తాడు. దేవుడు చేసిన కార్యము, క్రీస్తు చేసిన కార్యము అపవాది ఏం చేస్తాడంటే సెలవులో ఆయన మరణిస్తే, ఆయన రక్తాన్ని చిందిస్తే ఆయన రక్షణ నీకు వస్తుందా, ఆయన అభిషేకం నీకు వస్తుందా, ఆయన నిన్ను రక్షించగలడా, ఆయన మరణం ఆయనే చనిపోయాడు నేను మృతులలో నుండి లేపగలడా. ఇవన్నీ అంటే విశ్వాసంలో నుండి అపవాది మనలను అంటే పడగొడతాడు. కాబట్టి విశ్వాసంలో నుండి మనలను పడగొట్టేటువంటి ఆలోచనలు అపవాదికి ఉన్నాయి. కాబట్టి ఎల్లప్పుడూ ఉండడానికి ఏం చేశాడు దేవుడు? పరిశుద్ధాత్మదేవుని పంపించాడు. తన ఆత్మని భూమి మీద పంపించాడు. పరిశుద్ధాత్మదేవుని పని ఏంటంటే నీతో ఉండి నేను సర్వసత్యంలోనికి నడిపించడం, నీతో ఉండి దేవునిలోనికి నడిపించడం, నీతో ఉండి వాక్యాన్ని గ్రహించేవారుగా, నీతో ఉండి వాక్యాన్ని అనుసరించేవారుగా, నీతో ఉండి వాక్యంలో ఎదిగి ఫలించేవారుగా, నీతో ఉండి వాక్యానుసారమైన జీవితం నీవు జీవిస్తూ అనేకులకు మాదిరికరంగా జీవించడానికి పరిశుద్ధాత్మదేవుడు నీకు ఆదరణకర్తగా, నీకు సహాయకుడుగా ఆయన దేవుని ద్వారా. ఇప్పుడు సర్వ సత్యాన్ని సంఘం ఎంతవరకు గ్రహించింది? అసలు ఆయన ఉన్నాడన్న సంగతి మర్చిపోయారు. మన్నాడు 19వ అధ్యాయంలోకి వచ్చేసరికి ఆయన ఉన్నాడన్న సంగతే మర్చిపోయారు. ఇప్పుడు ఎలా సర్వ సత్యంలోకి వెళ్తాం? ఇప్పుడు ఎలా సత్యమైన దేవుణ్ణి నువ్వు గ్రహించగలవు? ఇప్పుడు ఎలా పరలోక రాజ్యంలో నువ్వు ప్రవేశించగలవు? దేవుడు సంఘము ఆలోచన చేయాలి. పరిశుద్ధాత్మ దేవుని కార్యం ఏంటంటే నిన్ను నన్ను సర్వ సత్యంలోనికి నడిపించడం, క్రీస్తులోనికి నడిపించడం. నువ్వు వాక్యాన్ని చదువుతున్నా, నువ్వు ప్రార్థన చేస్తున్నా, ఇంకా నీవు కదా ఇంకేదైనా ఉపవాసం ఇంకేదైనా చేస్తున్నా, ఇప్పటికీ నీలో క్రీస్తు కార్యాలు లేవు అంటే కారణం ఏంటంటే పరిశుద్ధాత్మ దేవుడు లేకపోవడం కదా. వేప చెట్టు ఉంది, వేప చెట్టుకు వేపకాయలే కాస్తాయి కదా, ద్రాక్ష చెట్టుకు ద్రాక్ష. ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఉంటే పరిశుద్ధాత్మ ఫలము మనలో కనబడుతుంది. పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఆలోచనలు, తలంపులు మనలో ఉంటాయి. దేవుడు ఆయన లేకుండా ఆయనలాగా ఎలా జీవించగలం? ఆయన లేకుండా ఆయనలాగా ఎలా బ్రతకగలం? మీరు చదివితే దేవుడు మనం అంటే సంఘాలు ఎందుకు ప్రార్థన చేస్తూ కూడా పాపంలోనే, ఉపవాసం ఉంటూ కూడా పాపంలోనే, క్రీస్తు నామములకు దూషణకరంగా ఈరోజు సంఘాలు ఎందుకు ఉంటున్నాయంటే దేవుడు ఆయన పరిశుద్ధాత్మ దేవుడి అభిషేకం లేదు. హెచ్కేల్ గ్రంథము 36వ అధ్యాయం 26వ వచనం చదవండి. హెచ్కేల్ గ్రంథము 36, 26. హెచ్కేల్ గ్రంథము 36వ అధ్యాయము 26వ వచనం. నూతన హృదయము మీకు ఇచ్చెదను,
నూతన స్వభావమును మీకు కలుగు చేసేదను. రాతి గుండె మీలో నుండి తీసివేసి మాంసపు గుండెను మీకు ఇచ్చేదను. నా ఆత్మను మీ అందుంచి నా కట్టడలను అనుసరించు వారిని గాను నా విధులను గైకొను వారిని గాను మిమ్మును చేసేదను. చాలండి. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ అంటున్నాడు, నూతన హృదయమును మీకు ఇచ్చి నూతన స్వభావమును మీకు కలుగు చేసి రాతి గుండెను మీలో నుండి తీసివేసి మాంసపు గుండెను మీకు ఇచ్చి నా ఆత్మను మీ అందుంచి నా కట్టడలను అనుసరించు వారిగా మిమ్మల్ని చేస్తాను. ఇప్పుడు కట్టడలను అంటే వాక్యం, ధర్మశాస్త్రం అంటే వాక్యం, విధులు అంటే వాక్యం. ఇప్పుడు ఇవి పాటించలేకపోవడానికి కదా, ఇవి అనుసరించలేకపోవడానికి కారణం ఏంటి? ఇప్పుడు నా ఆత్మ మీ అందుంచి అంటే మీలో ఉంచి, ఇప్పుడు మీలో ఉంటే మనం ఏం చేయాలి? ఇశ్రాయేలు ప్రజలు లేదు, ఇశ్రాయేలు ప్రజలు పరిశుద్ధాత్మ దేవుడు లేడు కాబట్టి ప్రతి సంవత్సరం బలులు, ప్రతి సంవత్సరాలు అర్పణలు, ప్రతి సంవత్సరం కదా దహన బలులని, పాప పరిహారార్థ బలులని, అపరాధ పరిహారార్థ బలులని, సమాధాన బలని, ఎన్నో బలులు, ప్రతి సంవత్సరం బలి 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 బలి. కారణం ఏంటంటే వాక్యం వారికి ఇవ్వబడింది కదా. స్టెఫెన్ అంటున్నాడు, దేవదూతల ద్వారా ఇవ్వబడిన ధర్మశాస్త్రం మీరు పొందితిరి కానీ దానిని మీరు గైకొనలేదు, అనుసరించలేదు. అనుసరించలేకపోవడానికి గల కారణం ఏంటంటే ఈ శరీరము పాపముతో నింపబడింది. ఈ శరీరము బలహీనమైంది. ఏ విషయంలో బలహీనమైందంటే పనిచేసే విషయంలో బలహీనమైంది కాదు కదా, పనికెళ్ళే విషయంలో బలహీనమైంది కాదు, పత్తికి పోయే విషయంలో బలహీనమైంది కాదు. ఏ విషయంలో మనం బలహీనం అంటే మోకరించి ప్రార్థించే విషయంలో బలహీనం, ఉపవాసం ఉండే విషయంలో బలహీనులు కదా, వాక్యానుసారంగా జీవించే విషయంలో బలహీనులు, అపవాదికి చోటించేది అంటే ఏ విషయంలో మనం బలహీనులు అంటే వాక్యానుసారంగా జీవించే విషయంలో మనము బలహీనులము. ఇప్పుడు ఈ బలహీనతను కదా తీసివేయడానికి కదా ఆయన అంటున్నాడు, నా ఆత్మను మీ అందుంచి కదా. ఇప్పటివరకు మీరు ఎలాంటి వారు అంటే ఎలాంటి వారు? మీరు పరిశుద్ధాత్మను ఎదిరించారని స్టెఫెన్ అంటున్నాడు కదా. అలాంటి జీవితాలు మనకి, అలాంటి బ్రతుకులు మనకి, అలాంటి స్వభావాలు మనకి, అలాంటి జాతుల నుండి, అలాంటి ఇంటిలో నుండి, అలాంటి పూర్వం నుండి మనము ఎదిరించేవారుగా లోబడిన వాళ్ళని ప్రజలుగా ఉండేటువంటి మనలను పరిశుద్ధాత్మ దేవుడు అంటున్నాడు, నా ఆత్మను మీ అందుంచుతున్నాడు. మీకు మీరుగా నడవలేకపోతున్నారు, మీకు మీరుగా కదా జీవించలేకపోతున్నారు, మీకు మీరుగా అంటే దేవుని వాక్యానుసారంగా జీవించలేకపోతున్నారు. కాబట్టి మిమ్మల్ని నడిపించడానికి పరిశుద్ధాత్మను మీ అందు ఉంచుతారు. ఇప్పుడు ఆయనను మీరు పొందుకుంటే, ఆయనను మీరు కలిగి ఉంటే ఆయన మిమ్మల్ని వాక్యంలో కదా నా ఆజ్ఞలను గైకొనే వారిగా, నా కట్టడలను అనుసరించే వారిగా. ఎన్నో కట్టడలు ఉన్నాయి, ఎన్నో విధులు ఉన్నాయి, ప్రేమించమని, క్షమించమని కదా ఎన్నో ఉన్నాయి, కానీ చేయలేకపోతున్నాం. కారణం పరిశుద్ధాత్మదేవుడు మనలో, పరిశుద్ధాత్మదేవుని మనం కలిగి లేము. దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్మదేవుని కలిగి ఉన్న నిందలు వస్తాయి, అది వేరే విషయం. కానీ మనము పరిశుద్ధాత్మదేవుడు లేకుండానే ఈ లోకంలో క్రైస్తవులుగా కొనసాగుతూ మనల్ని మనం మోసం చేసుకుంటున్నాం, లోకాన్ని మోసం చేస్తున్నాం. అంతా మోసం మోసం మోసం. అందుకే సొలొమోను అంటాడు, వ్యర్థం వ్యర్థం వ్యర్థం, సమస్తం ఈ ప్రయాస అంతా వ్యర్థమే, ఈ ప్రార్థన అంతా వ్యర్థం. అదేంటది ప్రార్థన వ్యర్థం? అవును, క్రియలు లేని విశ్వాసం వృతమైనది. దేవునికి కావాల్సింది నీ లోబడట, నీ విధేయత, నీ పరిశుద్ధత, నీ ఆత్మీయత, నీ వాక్యానుసారమైన జీవితం. రోజు ఒక స్థలానికి వెళ్ళాను, అనుకోకూడదంటే వెళ్ళాల్సి వచ్చింది, తప్పదు. వెళ్తే ఒక స్త్రీ దాంతో మాట్లాడుతుంది. మొన్న ఈ మధ్య వాళ్ళ మాస్టర్ గారు చనిపోయారు, ఊరేసుకొని చనిపోయాడు. ఎందుకు చనిపోయాడమ్మా అంటే వాళ్ళ అమ్మగారు ఏం చేసిందంటే 10,000 రూపాయలు వడ్డీకి తీసుకొచ్చిందంట. అవి 10,000 కాకనే వడ్డీ 65,000 అయ్యాయి. 65,000 అయ్యాయి. వాళ్ళిద్దరు మాట్లాడుకున్నారు, కలుసుకున్నారు, తిట్టుకున్నారు, అనుకొని ఆమె తిరిగి పంపించాను. వెళ్ళిన తర్వాత నేను మరలా వచ్చిందే మనం అనుకున్నాడేమో, ఏం జరిగిందో తెలియదు, ఊరేసుకొని చనిపోయాడు. ఇప్పుడు దేవుని బిడ్డలారా, ఒకవేళ మన ఆలోచన కదా తప్పు చేసింది అనుకున్నాం, అప్పే తీసుకుంది, అవి 10 + 65 75,000 అయ్యాయి. ఆయన పెద్ద కాంట్రాక్టర్, కరెంట్ పని అవి చేపిస్తాడు. దాంతోపాటుగా దేవుని పరిచర్య కూడా
చేస్తాడు. ఆమె అంటుంది, అయ్యా నెలకు 10 రోజులు మేము అయ్యగారు ఇంట్లోనే ఉన్నాము. నెలకు 10 రోజులు సంఘానికి బాగా మేపేవాడు. ప్రార్థనలు పేరు ఏదో ఒకటి కదా, 10 రోజులు 20-30 రోజులు 10 రోజులు ఇక అయ్యగారు ఇంట్లో. ఆమె అంటుంది, అయ్యా 10 రోజులు అయ్యగారే మాకు సంఘం అందరికీ భోజనాలు పెట్టి అన్ని అసలు మమ్మల్ని ఒక్క రూపాయి కూడా అడిగేవాడు. మరి ఎందుకు చనిపోయినప్పుడు అంటే 10,000 అప్పు 65,000 వడ్డీ క్షమించలేక తన భార్య కదా, తెలుసో తెలియకో తల్లిదండ్రులకు అవసరమో అన్నదమ్ములకు అవసరమో అంటే భర్తను ధిక్కరించి అప్పు చేసింది, తెలియకుండా అప్పు చేసింది. ఒక భర్తగా ఒకవేళ అవిశ్వాసి లేకపోతే విశ్వాసి బలహీనుడు కాబట్టి భార్యను క్షమించలేకపోయాడు అనుకున్నాడు. భర్త భార్యకు కదా అంటే భార్య భర్తకు తెలియకుండా అప్పు చేసిందంటే ఒకవేళ అవిశ్వాసురాలు అయి ఉంటే వేరేసింది, విశ్వాసురాలు అయి ఉంటే వేరేసింది. కానీ ఒక సావుకురాలుగా నీ భర్తకు నువ్వు లోబడదు కదా, ఒక సావుకుడుగా నువ్వు క్షమించగలగాలి కదా, ఒక సావుకుడుగా క్రీస్తు మాదిరిని నువ్వు కనపరచాలి కదా. ఇప్పుడు వాళ్ళు అంటే గారి అయ్యగారు అయితే వేసుకుంటాను. కారణం ఏంటి? దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు అంటే ఆయన గర్దిస్తాడు. వాక్య భాగంలో ఏది అంటాడు, అయ్యా నేను ఒక్కడే ఉన్నాను, ఇక నన్ను తీసుకుంటే నీకు మరణం అవసరం లేదు. నువ్వు దానికి దేవుడు అంటున్నాడు, అయ్యా ఇక నన్ను తీసుకొని నన్ను చంపుకోవాలి, నన్ను చంపాయాలి, నేను చనిపోతాను, ఇక నేను ఒక్కడే ఉన్నాను ఇంకెందుకు అని ఏది అంటుంటే లేదు లేదు, నీ ఎడల నా ప్రణాళిక లేదు. నువ్వు అసలు నేను చంపడం కాదు, నువ్వు కూడా చచ్చిపోవు. హల్లెలూయా. నేను చంపడం కాదు, మరణం నీకు రావడం కాదు, నీ జీవితంలో నీ యొక్క అంటే నీ ఎడల నా తలం ఏంటంటే అసలు మరణం లేని జీవితం అనేది మరణించాల్సిన అవసరం లేదు. నీ కొరకు అగ్నిరథములు గుర్రములు పరిశుద్ధ ఆత్మదేవుడు మనలో ఉంటే ఆయన బోధిస్తాడు, ఆయన గద్దిస్తాడు, ఆయన మనలను సరి చేస్తాడు. ఆయన మనకు అన్ని విధాలుగా ఏ విధంగా ఏ విధముగానైనా పరిశుద్ధాత్మదేవుడు మనం కలిగి ఉంటే అన్ని విషయాల్లో ఆయన మనం సహాయం చేస్తాం. అన్ని విషయాలు దేవుడు ఆ అనుభవం లేదు కాబట్టి ఉంటే గద్దించాడు. ఏలియను గద్దించలేదు దేవుడు. పరిశుద్ధాత్మదేవుడిని మనం కలిగి, పరిశుద్ధాత్మదేవుడు అనగానే మనలో అంటే మనకు తెలిసినటువంటి దాని నుండి ఏదేదో ఊహాగానాలు, ఏ ఊహలు వాక్యం తెలుసు, వాక్యం నుండి సత్యాన్ని తెలుసు. ఉండడా లేదంటే నువ్వు దేవుడి పాదాలు పట్టుకో, ఉండడం లేదో ఆయన చూపిస్తాను. కరెంట్ ఉందో లేదో స్విచ్ చేస్తే లైట్ అయింది, ఇంకా నీకు అనుమానం ఉంటే అందులో ఏది పెడితే ఉందో లేదో తెలుసు, అంతే. కాబట్టి పరిశుద్ధ ఆత్మదేవుడు ఉన్నాడా లేదో కాదు, ఆయన ఉన్నాడు అనడానికి సాక్ష్యం. ఉన్నాడు అనడానికి క్రీస్తే కదా, నా ఆత్మను మేము మీద కుమ్మరిస్తుంది. దేవుడు ఉన్నాడు అని నువ్వు నమ్ముతున్నావు, క్రీస్తు ఉన్నాడు అని నువ్వు నమ్ముతున్నావు. పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడంటే నమ్మలేదు. ఎందుకు? అపవాది కదా, అపవాది ఎందుకు పరిశుద్ధాత్మ గురించిన బోధనను చేయకుండా సేవకులను వినకుండా సంఘాన్ని ఉంచుతున్నాడంటే పరిశుద్ధాత్మ దేవుడు ఈ యుగానికి ఆయన దేవుడై ఉన్నాడు. ఇది పరిశుద్ధాత్మ యుగం, పరిశుద్ధాత్మ కృపా కాలంలో మనం ఉన్నాం. ఈ కృపా కాలంలో పరిశుద్ధాత్మ దేవుడు మనలను క్రీస్తు రూపంలోనికి మారుస్తాడు. ఆదాము కోల్పోయాడు కదా, ఆదాము చుట్టూ ఆ మహిమ ప్రకాశించింది, అసలు వారి శరీరాలు కనపడలేదు. ఒకరికి ఆదాముకు అవశరీరం కానీ అపశరీరానికి ఆదాము కానీ ఎవరు మహిమ మేఘము ప్రత్యక్షం. మీకు అందులో ఉన్న లైట్ కనపడుతుందా? వెలుగు కదా, వెలుగు వారి శరీరంలో ప్రకాశించారు. మోషే 40 దినములు సీనాయి పర్వతం మీద ఉంటే ఆయన ముఖము చూడలేక ఇశ్రాయేలు ప్రజలు కళ్ళు మూసుకుంటుంటే ఇలా అంటుంటే మోషేనే తన ముఖానికి ముసుగు వేసుకున్నాడు. దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు లేడు అని మీలో ఎవరైనా ఉంటే ఇప్పుడే దేవుడి సన్నిధిలో ప్రార్థన చేసుకోండి. అయితే మాట్లాడుకుంటుగా నువ్వు నాతో మాట్లాడు కదా. ఆయన ఎవరు? మాట్లాడే దేవుడు. ఖచ్చితంగా మాట్లాడు. ఆయన సజీవుడు, నిన్న నేడు నిరంతరం కూడా ఆయన జీవించి ఉన్నాడు. ఆయన తప్పకుండా మీతో మాట్లాడు. నా మాటలు నమ్మాలని నేనైతే చెప్పను. వాక్యాన్ని నమ్మండి, వాక్యాన్ని తెలుసుకోండి, చదవండి. అవసరమైతే యూట్యూబ్లో వాక్యాలు వినకండి, కానీ ఆడియో బైబిల్ ఉంటుంది.
చదవరాకపోతే ఆడియో బైబిల్ వినండి, వాక్యాన్ని తెలుసుకోండి. కాబట్టి దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని సర్వ సత్యంలోనికి నడిపిస్తారు. ఒక నపుంసకుని రక్షణలోనికి బైబిలే చదువుతూ ఉన్నాడు, ధర్మశాస్త్రాన్ని చదువుతున్నాడు, కానీ గ్రహించలేకపోయాడు కదా, అతడు కానలేకపోయాడు రక్షణ. ఎప్పుడైతే పరిశుద్ధాత్మ దేవుని ద్వారా పిలుపు పంపబడ్డాడో, పరిశుద్ధాత్మ చేత నింపబడిన సేవకుడు యేసుక్రీస్తు గురించి చెప్పాడు, వెంటనే రక్షణను. పేతురు చెప్పాడు 3000 మంది రక్షించబడ్డారు. పేతురు చెప్పాడు 5000 మంది పురుషులు రక్షించబడ్డారు. ఎలా? పరిశుద్ధాత్మ దేవుడు తన సేవకున్నాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, మనందరం కూడా వాక్యాన్ని వినేవారుగా ఉండదు, కానీ వాక్యాన్ని గ్రహించే వారంగా కదా, మన ఆత్మలో నాటబడి, మనలో నాటబడి మన ఆత్మలను రక్షించగలిగిన శక్తి కలిగిన వాక్యము ఆయన మాత్రమే మాట్లాడతాడు. ఏ మానవుడి వల్ల, ఏ సేవకుడి వల్ల తన పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడితే తప్ప హృదయాలు కదా కదల్చుకోవాలి. కాబట్టి దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిలో ప్రార్థన చేయండి. మీ అనుదిన ప్రార్థన, ప్రభువా సర్వసత్యంలోకి నన్ను నడిపించు. నీవు సత్యమై ఉన్నావు, నీవు వాక్యమై ఉన్నావు, నీలోనే రక్షణ ఉంది. రక్షించబడ్డానని నేను అనుకుంటున్నాను కదా, నేను ఒక క్రైస్తవునని నేను అనుకుంటున్నాను, కానీ సత్యం ఏంటో నాకు తెలియచేయి, వాక్యం ఏంటో నాకు తెలియచేయి, నేను నడవలసిన మార్గాన్ని నాకు బోధించి ప్రభు అని ప్రార్థన చేద్దాం. తప్పకుండా పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడి సర్వసత్యంలోనికి, అనగా క్రీస్తులోనికి మనలను నడిపించుగా ప్రార్థన. పరిశుద్ధుల మహోన్నతుల స్తోత్రములు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాము. అయాకు ప్రభు, ఈ రోజున క్రైస్తవులు అనబడుతున్న అనేకులు తండ్రి క్రీస్తును ఆరాధిస్తున్నారు, మందిరాలు చూస్తున్నారు, ఆదివారం, శుక్రవారం, గురువారాలు, మంగళవారాలు, అయాకు ప్రభు వారముల ప్రార్థన, ఉపవాస ప్రార్థనలు, అయాకు 40 దినముల దీక్షలు, అయాకు ప్రార్థనలు చేస్తున్నారు. కానీ వారి క్రియలు వాక్యానికి విరుద్ధంగా ఉన్నాయి. ముష్కరులారా, మీ హృదయములను చెవులను ఇదిగో వాక్యములకు లోపరచగలని వారులారా, వాక్యం వినడానికి చెవులు కావాలి, కానీ మీ హృదయములను కూడా పరిశుద్ధాత్మ దేవుడు అడుగుతాడు. మీరు వినువారు మాత్రమే ఉండొద్దు, వాక్యాన్ని అనుసరించి ప్రవర్తించేవారై ఉండాలని యాకోబు రాస్తాడు, తిమోతికి పౌలు రాస్తాడు. పరిశుద్ధాత్ముడా, ఈ రాత్రికాల సమయంలోనైనా ఎన్నో సంవత్సరాలుగా ఒక క్రైస్తవుడనని దేవుని బిడ్డలమని మేము చెప్పుకొచ్చినాం, కానీ వాక్యపు వెలుగులో మమ్మల్ని చూస్తే, వాక్యానుసారంగా మేము చూస్తే ఎక్కడ కూడా ప్రభు మీకు మాకు పోలిక లేదు. క్షమించే విషయంలో లేదు, ప్రేమించే విషయంలో లేదు, ఆదరించే విషయంలో లేదు, మాటలో లేదు. ఎక్కడైనాను నీవు చూపించిన మాదిరికరమైన జీవితము మానవ సంఘంలో లేదు నాయన. నీవు పరిశుద్ధాత్మను పంపించావు, సత్య స్వరూపైన ఆత్మ వచ్చినప్పుడు సర్వసత్యంలోనికి, అనగా క్రీస్తు అడుగు జాడలలోనికి ఆయన నడిపిస్తాడు, ఆయన పోలికగా మార్చుతాడు అని చెప్తాడు. పరిశుద్ధాత్ముడ, నిన్ను బట్టి మేము సంతోషిస్తున్నాం, ఆనందిస్తున్నాం. అదే సమయంలో సిగ్గుపడుతున్నామయ్యా, ఇన్ని సంవత్సరాలు తెలియకుండానే భక్తి చేస్తున్నాము, తెలియకుండానే ప్రయాణించాము, ఇన్ని సంవత్సరాల భక్తి వ్యర్థమైన. పరిశుద్ధాత్మ తండ్రి సహాయం చేసి సర్వసత్యంలోకి నడిపించాడు. వాక్యమైన క్రీస్తును, అభిషక్తుడైన క్రీస్తును, రక్షకుడైన క్రీస్తును తెలుసుకుని వాక్యానుసారంగా జీవిస్తూ పరిశుద్ధాత్మ పూర్ణులముగా తండ్రి పరిశుద్ధాత్మ చేత నడిపించబడుటకు నీ కృపను దయచేయండి. ఒకవేళ గత జీవితంలో అయ్యా ఎవరినో చూసి మేము పరిశుద్ధాత్మను కించపరిచిన, దూషించిన, తెలియక చేసినాము, మమ్మలను క్షమించండి, మా పాపములను క్షమించండి. తెలియక చేసి కనుక అనుగ్రహించబడ్డాను అని పోరాడుతున్నాను అయ్యా. ఈ ప్రజలందరూ తెలియక చేస్తానయ్యా, ఒక్కసారి కనికరించండి. మా అజ్ఞానమును తీసివేయండి, అవివేకమును తీసివేయండి. నీ పరిశుద్ధాత్మ ద్వారా మా పాపములను కడిగి పరిశుద్ధపరచండి. సర్వసత్యంలోకి మమ్మల్ని నడిపించండి.
నీ కుమారులుగా నీ కుమార్తెలుగా మమ్మల్ని స్వీకరించి మహిమ ఘనత ప్రభావములు మీరు పొందుకోమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.